శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి తెలుసుకుంటాం. ఈ సహస్రనామ స్తోత్రము అనగా స్తుతించున్నది, స్తుతి చేయటం. ఒక రకంగా భగవన్నామస్మరణ. నామానికి అంత శక్తి ఉందా? మరి ఏదైనా ఒక మంత్రానికి అంత శక్తి ఉందా? ఎలా ఉంటుంది ఉంటే? అందులో మంత్రాలన్నీ కూడా మనం ఏమంటున్నామంటే బీజాక్షర సహితము అంటుంది. ఇప్పుడు ఏదో గాయత్రి మంత్రాన్ని మనం జపం చేస్తాం. 24 అక్షరాలు గల గాయత్రి బీజాక్షరాలు అని చెప్పేసి అంటారు. లేదా ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మహామంత్రం, ఓం నమ శివాయ పంచాక్షరీ మహామంత్రం, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ షోడశాక్షరీ మహామంత్రం. మరి వీటికి ఆ శక్తి ఏమైనా ఉందా? ఎందుకు మనం పఠిస్తాం? బీజాక్షరం అంటే ఏంటి? బీజము అంటే గింజ. బీజము అంటే గింజ. ఇప్పుడు ఆ గింజకి గింజ అని మనం ఒక శబ్దాన్ని మనం ఆపాదించాం. అంటే గింజ వేరు, గింజ అనే శబ్దం వేరు. ఈ రెండు ఒకటే అయినప్పటికీ వేరు వేరు. గింజ, గింజ అనే శబ్దం. ఈ శబ్దము గింజ కాదు. ఇటున్న గింజ మాత్రమే గింజ. దీనికి గింజ అనే ఒక శబ్దాన్ని ఆపాదించాం. గింజ అనే శబ్దము గింజ కాదు, అది శబ్దం మాత్రమే. అంటే భావ వ్యక్తీకరణ కోసం ఇదేమిటి అని చెప్పటానికి గింజ అనే ఒక శబ్దాన్ని సృష్టించుకుందాం. దీన్ని తెలియజేయాలి కదా, ఇదేమిటి? ఈ వస్తువు ఈ చేతిలో పట్టుకున్న ఏదో గింజ ఉంది, మర్రి గింజ, మర్రి చెట్టు గింజ. దీన్ని ఏమనాలంటే గింజ అనే ఒక శబ్దాన్ని సృష్టించుకో. శబ్దము గింజ కాదు, శబ్దము వేరు, గింజ వేరు. కానీ ఇవి రెండు ఒకటే. భావాత్మకమైనటువంటి విషయాన్ని తెలియచేయటానికి ఈ రెండు ఒకటిగా కూర్చబడినది బీజం. బీజం అంటే గింజ. ఈ గింజలో ఇప్పుడు మర్రి గింజ ఉంది. మర్రి గింజలో ఏముంది? మర్రి గింజలో దీన్ని మనం ఏదో నీటితో తడిపామనుకోండి, కొంచెం ఉబ్బుతుంది. భూమిలో పెట్టామనుకోండి, నీరు పోసామనుకోండి, కొంచెం మొలకెత్తుతుంది. ఇంకా నీళ్ళు పోసామనుకోండి, అది చెట్టు అయిపోతుంది. ఆ చెట్టులో నుంచి కొమ్మలు, శాఖలు, ఏవో పళ్ళు, కాయలు, బెరడు, శాఖోపశాఖలు. ఇదంతా దేంట్లో నుంచి వచ్చింది? చిన్న గింజలో వచ్చింది. గింజ రూపంలో ఉన్నప్పుడు చెట్టు ఏమైనా కనిపించిందా దాంట్లో? కానీ ఈ మర్రి చెట్టు అంతా కూడా దీంట్లోనే ఉంది, సూక్ష్మ రూపంలో. కనిపిస్తుందా? కనిపించట్లే. మరి ఎలా నమ్మాలి? ఒక గింజను తీసుకొచ్చేసి దీంట్లో చెట్టు ఉంది అంటే చెట్టు ఏడ కనపడుతుంది? ఏం లేదే దాంట్లో. ఒట్టి ఇంత చిన్న గింజ తీసుకొచ్చేసి దీంట్లో పెద్ద మ్రాను ఉంది, చాలా పెద్ద చెట్లు ఉంది, పండ్లు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, బెరడు ఉన్నాయి, చెక్క ఉంది, కొమ్మలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి, పూలు ఉన్నాయని చెబితే ఎలా నమ్మేది? ఏం కనిపిస్తుంది దాంట్లో?
అంటే అంత పెద్ద ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా నిక్షిప్తమై ఉంది. కంటికి కనిపించకుండా ఉంది. మళ్ళీ తిరిగి గింజ రూపంలో వచ్చేస్తుంది. గింజ రూపంలో వచ్చేసింది. మళ్ళీ చెట్లు, శాఖలు, కొమ్మలు, ఆకుల యొక్క తత్వము మళ్ళీ గింజ సంతరించుకుంటుంది. అదే బీజము. ఇట్టి బీజంలో ఇంత చిన్న గింజలో ఇంత పెద్ద వృక్షం ఎలాగైతే ఉందో, చిన్న బీజాక్షరంలో ఒక అక్షరంలో ఒక పెద్ద తంత్రము, ఒక పెద్ద మంత్రశక్తి దాగి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం బీజాక్షరము అంటే ఒక పెద్ద ప్రయోజనాన్ని సాధించటానికి కావలసినటువంటి ధ్వని దాంట్లో ఉంటుంది. మరి ఈ అక్షరానికి ఏదో చెప్తున్నారు, మరి అక్షరానికి మనకెట్లా పనిచేస్తుంది? మనకెట్లా? ఏదో కొన్ని అక్షరాలు చెప్పేసి ఇవి చదువు నాయన, దీనివల్ల నీకు ప్రయోజనం కలుగుతుంది. ఎలా ఎలా నమ్మేది? మనం చూస్తే కానీ ఇది నమ్మలేం. కార్యకారణ సంబంధాన్ని మాత్రమే మానవుడు నమ్ముతాడు. దాన్ని సైన్స్ అంటున్నాడు. కానీ అది అప్పుడు కూడా ఉంది, వేదంలో ఉంది. ఈ జగత్తంతా కార్యకారణ సంబంధంతోనే నిక్షిప్తమై ఉంది. ఏది ఊరికే జరగదు. ఏ కారణము లేకుండా ఏ పని జరగదు, ఏ సంఘటన జరగదు. దీనికి ఏదో ఒక మూల బీజం ఉండి ఉంటుంది. మన జీవితంలో జరిగే సంఘటనలకు కూడా అది మంచి కానీ, చెడు కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ జరిగింది అంటే ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. కారణము లేకుండా కార్యము జరగదు. ఇది జరిగితే ఈ విధమైన ఫలితం వస్తుంది. ఈ విధమైన ఫలితం రావాలంటే ఇది జరిగి తీరాలి. ఇదే కార్యకారణ సంబంధము. ఏదైనా ఒక కార్యం చేస్తేనే, ఒక కారణం ఉంటేనే ఆ పని జరుగుతుంది. ఆ పని జరిగిందంటే ఈ కారణము ఫలిస్తుంది. అంతే. ఇది భౌతిక శాస్త్రం చెప్పినా, శాస్త్రవేత్తలు చెప్పినా ఇదే. చరాచర జగత్తు అంతా కూడా ఒక కార్యకారణ సంబంధంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఏదైనా ఒక పదము మనం ఉచ్చరిస్తే దాని ప్రభావము భావాత్మకమై ఉంటే మన మనసుని రంజింపజేస్తుంది. ఇప్పుడు నేను ఒక పదం మిమ్మల్ని పొగిడాను అనుకోండి. ఒక పదంతో మీరు చాలా గొప్పవారండి, మీరు శ్రీరామచంద్రుడితో సమానం అనగానే మన మనసు ఆహ్లాదపడుతుంది, సంతోషపడుతుంది. మీరండి శ్రీరామచంద్రుడు అండి, మీరండి హరిశ్చంద్రుడు అండి అనగానే మన మనసు నన్ను హరిశ్చంద్రుడితో పోల్చాడని మన మనసు ఉప్పొంగిపోతుంది. ఎందుకని అంటే భావాత్మకమైన అక్షరాలు, ఆ అక్షరాల యొక్క భావం నీకు తెలుసు కాబట్టి మన మనసు వెంబటే సంతోషంతో నిండిపోయింది. అదే నేను ఒక పదాన్ని మిమ్మల్ని తిట్టాను అనుకోండి. ఏదైనా ఒక వ్యక్తిని ఎవరైనా నువ్వు దేనికి పనికిరావురా అన్నాను. ఈ దేనికి పనికిరావురా అనే ఒక వాక్యము, ఆ అక్షరాలు వాడి మనసుని దుఃఖంలోకి తీసుకెళ్ళి, అరే ఈయన నన్ను ఇలా అన్నాడని, పనికిరాని వాడు అన్నాడండి. అంటే భావాత్మకమైనటువంటి శక్తి మన మనసు మీద పనిచేస్తుంది. ఆ బీజాక్షరాలకు భావం ఉంటుంది. భావం వేరు, అక్షరం వేరు. అక్షరాలకు ఉన్నటువంటి మహిమ తెలిస్తేనే, భావం తెలిస్తేనే మన మనసు ఏదైనా చేస్తుంది. దుఃఖంలో కుంగిపోవటానికి ఈ పదం కారణం, సంతోషంలో నిండిపోవటానికి ఆయన అన్నటువంటి పదమే కారణం. మామూలు అక్షరాలకే మన మనసుని మార్పు చేసే శక్తి ఉంటే బీజాక్షర మంత్రాలకు ఎంత శక్తి ఉండాలి? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా అక్షరాల యొక్క శక్తినంతటికీ కూడా ఆ బీజాక్షరంలో నిక్షిప్తం చేయబడింది. అవి మనకు కనిపించవు, ఒక అక్షరమే కనిపిస్తుంది. ఓం అనే అక్షరంలో అకార, ఉకార, మకారాలు ఉన్నాయి. దాంట్లో
ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి శబ్దజాలానికి అంతటికీ కూడా మూలం ఓం అనే బీజాక్షరం. దాంట్లో నుంచే మిగతా ధ్వనులన్నీ కూడా వచ్చాయి. ఎలా వచ్చాయి? ఎలా కనిపిస్తుంది? గింజలో మర్రి చెట్టు దాగి ఉన్నట్టుగా ఓం అనే అక్షరంలో ఈ శబ్దాలన్నీ కూడా నిక్షిప్తమన్నాయి. దాంట్లో నుంచి సాధన ద్వారా మనం ఎట్లయితే గింజ వేసేసి నీళ్లు పోసేసి కొమ్మ చేసేసి దాన్ని మొలకెత్తిన తర్వాత మళ్ళీ దాన్ని రక్షిస్తే ఎంత పళ్ళు పూలు కాయలు వచ్చేసాయో, ఒక అక్షరాన్ని సాధన ద్వారా దాంట్లో ఉన్నటువంటి మిగతా ధ్వనులన్నింటినీ కూడా తీసుకువచ్చేసి ఈ ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి భాషలు కానివ్వండి, ధ్వనులు కానివ్వండి, భావాత్మకమైన సంకేతాలు కానివ్వండి ఒక అక్షరంలో నుంచి వచ్చాయి. మళ్ళీ తిరిగి అన్నీ కూడా ఈ శక్తి అంతా కూడా మళ్ళీ ఒక అక్షరంలోకి వెళ్ళిపోతాయి. దాన్ని లయము అంటారు. లయకారకుడు శివుడు అంటారు కదా, లేదా చంపేసేవాడు కాదు, తిరిగి మళ్ళీ నిక్షిప్తము చేసేవాడు. ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికి మళ్ళీ తీసుకువెళ్తాడు. దాన్ని లయత్వము అంటారు. ఒక చెట్టు బాగా కాయలు పళ్ళు కాసేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అంతా ప్రపుష్టమైపోతుంది, మొత్తం కొమ్మలు రాలిపోతాయి, ఎండిపోతుంది, లేకపోతే దాంట్లో నుంచి ఒక గింజ వస్తుంది. చాలా గింజలు రాలిపోయాయి, కానీ చాలా గింజలు మొలకెత్తలేదు. శక్తి ఉన్నటువంటి ఈ కొమ్మల శక్తి, ఈ ఆకుల శక్తి, పూల శక్తి, ఈ యొక్క పళ్ళ శక్తిని అంతటిని కూడా గ్రహించి గట్టిగా ఉన్నటువంటి గింజ మాత్రమే మళ్ళీ తిరిగి మొలకెత్తుతుంది. అన్ని గింజల యొక్క సారాంశము, అన్ని కొమ్మల యొక్క సారాంశము ఒక గట్టి గింజలో నిక్షిప్తమై ఉన్నట్టుగా ఒక బీజాక్షరంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దజాలను అంతటినీ కూడా క్రోడీకరించి ఒక అక్షరంలో నిక్షిప్తం చేశారు. దాన్ని బీజాక్షరము అంటారు. బీజాక్షరాల సమాహారమే మంత్రము. మననాత్రాయతే ఇది మంత్ర. త్రాయత అనేటువంటి పదానికి కాపాడునది అని కూడా అర్థం. మనం ఇవాళ కాపాడేది ఏమిటంటే భాష, భావం, అక్షరాలు. ఇది మనల్ని కాపాడుతుంది. మన జీవన విధానానికి భాష చాలా ముఖ్యమైనది, ధ్వని చాలా ముఖ్యమైనది, శబ్దం చాలా ముఖ్యమైనది. అట్లాగే మనకు సంబంధించినటువంటి పారలౌకికమైనటువంటి ప్రయోజనాన్ని పొందటానికి బీజాక్షరాలతో కూడిన మంత్రము త్రాయత మనల్ని రక్షిస్తుంది, మన కోరికల్ని తీర్చేస్తుంది. ఎవరు ఏ దృష్టితో మంత్రాన్ని చూస్తారో, స్తోత్రాన్ని చూస్తారో, ఎవరు ఏ దృష్టితో భగవంతుడిని చూస్తారో అదే దృష్టితో మనకు ఫలితం వస్తుంది. యద్భావం తద్భవతి. అంటే ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడు. మనకు విష్ణు సహస్రనామంలో కూడా ప్రకృతి యొక్క స్వరూపమే శ్రీ మహావిష్ణువు, సర్వము వ్యాపించి ఉన్నవాడు అని చెప్పేసి మనకు మొదటి శ్లోకంలోనే విశ్వం విష్ణుర్వషట్కారో అనగానే తేలిపోయింది. విశ్వం విష్ణు, విశ్వమే విష్ణు. ప్రత్యేకంగా విష్ణు అనేటువంటి ఒక వ్యక్తి ఎవరూ లేరు. ఈ విశ్వమంతా కూడా ఆయన ఆకారం. సహస్రబాహు అంటే 1000 భుజాలు, 1000 చేతులు, 1000 సహస్రాక్షుడు, ఇవన్నీ అంటే 1000 కళ్ళు ఇలా వరుసగా ఉండవు. సహస్రబాహు అంటే 1000 చేతులు ఇలా ఉండవు. ఈ చరాచర జగత్తంతో కూడా ఆయన కళ్ళు, కాళ్ళు, చేతులు, పొట్ట, ఆకాశం అంతా మొత్తం అంతా కలిపి, విశ్వమంతా కలిపి, ఈ గెలాక్సీ అంతా కలిపి ఆయన యొక్క ఆకారం అని చెప్పబడింది. కాబట్టి ఈ ప్రకృతియే దైవం. ఈ ప్రకృతి నుంచి పొందుతున్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవే దైవం మనకు ప్రసాదించినటువంటి ప్రసాదం, దైవ ప్రసాదం. దేవుడు మనకు అందించినటువంటి అన్నీ కూడా. ఇప్పుడు ఈ భూమి ఉందండి, భూమిని మనం ఏమీ తయారు చేయలేదు, కానీ మనకు మట్టి కావాలి, భూమిలో నుంచి తీసుకుంటాం. ఏదో భూమిలో నుంచి ఏదో రాళ్ళు తీసుకున్నాము ఏదో ఇల్లు కట్టడానికి, లేదా ఇంకా మట్టి తీసుకున్నాము ఏదో ఇటుకలు తయారు చేసుకున్నాము, ఇంకేదో చేసాము ఏదో బంగారు వస్తువులు తయారు చేసుకున్నాం. ఈ భూమి అంతా మనది కాదు, కానీ మనం దేంట్లో నుంచి మనకు కావాల్సినవి గ్రహించుకుంటున్నాం.
ఇది మానవుడి తెలివి. భూమిని తయారు చేసింది మనం కాకపోవచ్చు, కానీ భూమిలో నుంచి మనకు కావలసినవి తీసుకుంటున్నావే, ఆ బుద్ధిని, ఆ శక్తిని ఇచ్చినటువంటి వాడు కనిపించని భగవత్ స్వరూపం. నిరాకార నిరంజన, ఆకారమే లేదు కదా, ఆయనకు ఆకారం ఏమీ లేదు. ఏమిటయ్యా ఆకారం అంటే ఈ ప్రపంచమే ఆయన ఆకారం. విష్ణువు యొక్క ఆకారం ఏమిటి అంటే ఈ ప్రపంచమే ఆకారం. కాబట్టి ఆయన ఉంటాడు అలా, మనకు కావలసినవి గ్రహించాలి. భూమి అలా ఉంటుంది, కానీ మనకు కావాల్సినవి తీసుకోవాలి మనమే. మనం ఇల్లు కట్టుకోవాలి, ఇటుకలు కావాలి, మట్టి కావాలి, ఏవో రకరకాల వస్తువులన్నీ కూడా మనం భూమి నుంచి గ్రహిస్తాం. ఈ చెట్లు చేమలు అన్నీ కూడా ఉన్నాయి, వాటి నుంచి అన్నీ కూడా గ్రహిస్తాం. పళ్ళు గ్రహిస్తాం, తర్వాత ఏదో ఔషధాలకు సంబంధించినటువంటి మొక్కల్ని గ్రహిస్తాం. అలా ఉంటాయి అవి. వాటిని గ్రహించేటటువంటి మార్గమే మనం చేసేటటువంటి మంత్ర మహిమ. ఇవంటే మనం తీసుకోగలుగుతున్నాం, కనిపిస్తుంది కాబట్టి. ఈ కనిపించినటువంటి జగత్తంతా కూడా ఒక గింజలో వృక్షం ఎట్లాగైతే దాగి ఉందో అది మనకు కనిపించట్లేదు, కానీ దీంట్లో నిక్షిప్తమై ఉంది. ఒక పెద్ద చెట్టు ఒకటి నిక్షిప్తమై ఉంది. పండ్లు కాయలు అన్నీ కూడా ఈ చిన్న గింజలోనే ఉన్నాయి. వీటిని మనం బయటకు తీయాలంటే ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని తీసుకెళ్ళాలి, ఒక మంచి చదనైనటువంటి భూమిలో నాటాలి, దాన్ని సంరక్షణ చేయాలి, దానికి కావలసిన నీరు పోయాలి. ఆ మొక్క వచ్చిన తర్వాత ఆ మొక్క పాడవకుండా ఏవో చేయాలి. ఇదంతా చేయటం ద్వారా దాంట్లో నుంచి మ్రాణు వస్తుంది, పెద్ద చెట్టు వస్తుంది, పళ్ళు వస్తాయి. అట్లాగే బీజాక్షరాలు పఠించటం వల్ల మనకు తెలియకుండానే ఏదో ఒక దైవశక్తి మనకు ఆవహించి మనకు సంబంధించిన లౌకిక పారలౌకికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది. మన కోరికలన్నీ కూడా మన్నింపబడతాయి. అయితే ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని మాత్రమే నెరవేరుస్తుంది ఏ మంత్రమైనా. అందుకే చాలామంది అంటారు దుష్ట మంత్రాలను కూడా ఉంటాయి, మహామంత్రాలు ఉన్నాయి. ఏ మంత్రమైనా ధర్మ సంబంధమైన విషయాల్ని మాత్రమే నెరవేరుస్తుంది. ధర్మబద్ధమైనటువంటి కోరిక మాత్రమే నెరవేరుస్తుంది. అధర్మమైనటువంటి కోరికను నెరవేర్చే మంత్రమేది కలియుగంలో లేదు, అవి చెప్పబడలేదు. కాబట్టి అధర్మాన్ని చేయడానికి ఏదో మంత్రాన్ని ఉపదేశించి అధర్మం చేస్తాను, సాధ్యము కాదు. ఎందుకంటే మన లక్ష్యము ఆధ్యాత్మికమై ఉండాలి, గొప్పదై ఉండాలి. అప్పుడు ఈ మంత్రం తోడవుతుంది. మంత్రశక్తి అక్కడే పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఎంత గట్టి గింజైనా తీసుకుపోయి ఏదో చౌట భూమిలో వేసామనుకోండి, పండుతుందా? అరే గింజ చాలా ప్రశస్తమైంది, గొప్పనైనది, చాలా మంచి సీడ్. తీసుకువెళ్ళి ఎక్కడో చౌట భూమిలో వేసామనుకోండి, అది మొక్క మొలకెత్తదు. కాబట్టి మన యొక్క లక్ష్యము గొప్పదై ఉండాలి. ఇప్పుడు రామాయణంలో రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తాడండి. ఆయన భుజంతో కైలాసాన్ని ఎత్తేసాడు. ఇంత బరువైనటువంటి కైలాస పర్వతాన్ని ఎట్లా సాధ్యమైంది ఆయనకు? ఆయన లక్ష్యము చాలా గొప్పదప్పుడు. మరి శివధనస్సును ఎత్తలేకపోయాడు. శివుడు కైలాసాన్ని ఎత్తినవాడు సీతా స్వయంవరంలో శివధనస్సును ఎందుకు ఎత్తలేకపోయాడు? అది చిన్నది కదా. కైలాస పర్వతం ఎక్కడ, శివధనస్సు ఎక్కడ? అంటే ఆయన లక్ష్యము ధర్మబద్ధము కాదు, చిన్నదే, కానీ లక్ష్యము వేరే, ఆయన ఉద్దేశం వేరు. ఏమిటా ఉద్దేశము? సీతాదేవిని ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలి, నాకన్నా మించిన వాడు లేడు అనేటువంటి గర్వం ఉంది అక్కడ ఆయనకి. దుష్టమైనటువంటి బుద్ధి ఉంది. అప్పటికే మనోదరిని వివాహం చేసుకున్నాడు. తర్వాత
పిలవని స్వయంవరానికి వచ్చాడు. నేను ఎలా బలవంతుడిని, నాకన్నా గొప్పవాడు లేదన్నటువంటి దురుద్దేశంతో అక్కడ ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ ప్రయత్నం నెరవేరలేదు. గొప్ప లక్ష్యము, గొప్ప ఉద్దేశ్యము, ధర్మబద్ధమైన ఉద్దేశం మాత్రమే నెరవేరుతుంది. కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి రావణాసురుడు శివధనస్సును ఎత్తలేకపోయాడు. ఇక్కడ లక్ష్యము చెడ్డది. అక్కడ లక్ష్యము భగవంతుని దర్శించాలనే గొప్ప లక్ష్యం. శివ దర్శనం కావాలి నాకు, శివుడా నాకు కనిపించు కనిపించు కనిపించని తపస్సు చేశాడు, కానీ రాలే. చివర కైలాస పర్వతాన్ని ఎత్తేసాడు. అప్పుడు వచ్చాడు. వీడి లక్ష్యం చాలా గొప్పగా ఉందని చెప్పింది. అంటే లక్ష్యము గొప్పదై ఉంటే చాలా బలంగా ఉంటుంది. అట్లాగే మంత్రశక్తి కావాలి అంటే మనకు గొప్పనైన లక్ష్యము కలిగి ఉండాలి. ధర్మబద్ధమైన కోరికని మాత్రమే మంత్రం నెరవేరుస్తుంది. అధర్మమైనటువంటి కోరికను ఏ మంత్రము నెరవేర్చదు. పైగా అది వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేసి మన వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి మంత్రాన్ని ప్రయోజనం కోసమే, అది కూడా సామాజిక ప్రయోజనం కోసమే, కుటుంబ ప్రయోజనం కోసమే, సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్పగలిగిన మంత్రం మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తుంది. దాన్ని ఏమంటారంటే బీజాక్షరము. అఖండమైనటువంటి కనిపించని శక్తి దాగి ఉన్న ఒక అక్షరాన్ని బీజాక్షరము. ఒక పెద్ద మర్రి చెట్టుకు చిన్న గింజ ఎలాగైతే మూలము, ఆ మూల అక్షరాన్ని బీజాక్షరము. అట్టి బీజాక్షరాలు కలిసినటువంటి మహాస్తోత్రమే విష్ణు సహస్రనామ పారాయణం. పారాయణ స్తోత్రాలు ఉన్నాయి, పారాయణ అక్షరాలు ఉన్నాయి. పారాయణ చేస్తే ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటినన్నిటినీ మళ్ళీ ప్రస్తావిస్తూ రేపు మనం మొదటి శ్లోకాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.